విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. ఏఐ టెక్నాలజీని వాడాలని అధికారులకు సూచన. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్. పోలవరానికి 3,300 కోట్ల ఫండ్స్. నేడు దేశవ్యాప్తంగా ఎన్డీఎంఏ ట్రయల్. కోట్లాది మొబైల్స్ లో మోగనున్న అలర్ట్ సైరన్. కొనసాగుతున్న రైతుల కొనుగోలు కష్టాలు. ధాన్యం సేల్స్ జరగక కర్షకుల తిప్పలు. తెలంగాణ టెట్కు మొత్తం 1.36 లక్షల దరఖాస్తులు. తప్పుల సవరణకు రేపటి వరకు ఛాన్స్. ఆర్టీసీ కార్మికులతో సీఎం రేవంత్ సమావేశం. భాగ్యనగరంలో 2 కొత్త బస్టాండ్లు నిర్మిస్తామని ప్రకటన. ఈ జన్మలో అమరావతి పూర్తి కాదు. మాజీ మంత్రి అంబటి హాట్ కామెంట్స్. హ్యామ్ రోడ్లలో కాంగ్రెస్ స్కామ్. ఆధారాలతో బయట పెడతానన్న హరీష్ రావు. సామాన్యుడిపై కమర్షియల్ గ్యాస్ భారం. పెరిగిన టిఫిన్ రేట్లు, మూతపడుతున్న చిరు వ్యాపారాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం. బెంగాల్లో 15 చోట్ల కొనసాగుతున్న రీపోలింగ్. ఈవీఎంలపై టేపులు అతికించిన చోట తిరిగి ఎన్నికలు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపనున్న కేంద్రం. 3 ఏళ్ల ప్రత్యేక రోడ్ మ్యాప్ కు ప్రణాళికలు. అమెరికాలోని టెక్సాస్ లో కుప్పకూలిన విమానం. 5 మృతి. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. హూటు టార్పెడో ప్రయోగానికి ఇరాన్ సిద్ధం. ఏపీలో మరో 5 రోజులు వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. తెలంగాణలో మండుతున్న ఎండలు. పలుచోట్ల 40 డిగ్రీలు మించుతున్న ఉష్ణోగ్రతలు. రాజస్థాన్ పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ. 7 వికెట్ల తేడాతో ఘన విజయం. నేడు ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్. చెన్నై వేదికగా సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఢీ.